సీమంతో ఏంటనుకుంటారా, మోడీ గారు ఈ పంట వేయరా బాబు అని మొత్తుకొని చెప్పారంటే ఆ పంట ఎన్ని లాభాలు తెచ్చిపెట్టేది ఉంటుందో చెప్పండి. నిజమే, మోడీ గారు చెప్పినట్టుగా సీమంతో అనే పొలంలో ఎన్ని ఔషధాలు ఉన్నాయి. దీన్ని మొక్క అంటే సంజీవని పిలవడం కరెక్టేమో. అందుకే దీని డిమాండ్ తెలిసిన ఫార్మర్స్ ఆల్రెడీ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. దీని డిమాండ్ ఇంకా బాగా తెలిసిన బిజినెస్ మ్యాన్స్ ఈ ఫ్రూట్స్ తో మెడికల్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. ఎందుకు దీనికి ఎంత డిమాండ్ అంటే దీన్ని బీపీ, షుగర్, అల్సర్స్, ట్యూమర్స్, స్టోన్స్, ఆఖరికి జలుబుకు వాడే మెడిసిన్స్ లో కూడా ఈ సీబక్ తో యూజ్ చేస్తారు. ఫార్మా అనే సంస్థ జరిపిన రీసెర్చ్ లో తేలిన విషయం ఏంటంటే ప్రపంచంలోని విటమిన్ సి అవసరం మొత్తాన్ని ఈ సీబక్ తో ఒక్కటే తీర్చగలదు అని చెప్పింది. అంటే ఇది ఎంత గొప్ప ఫ్రూటో అర్థం చేసుకోవచ్చు. అందుకే అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కానీ, మెడికో అండ్ హెర్బల్ కంపెనీ నడిపించే వాళ్ళకి కానీ దీన్ని మించిన గొప్ప ఆదాయం ఉండడం లేదు. ఇది నేను చెప్తున్నా, మన దేశ ప్రధాని మోడీ గారి మరీ చెప్పిన మాట. ఈ శ్రీభక్తం అరకు, లంబసింగి వంటి హిల్ స్టేషన్స్ లో అలానే మంచు ప్రాంతాలు అయితే దిగుబడి చాలా అధికంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి హెల్త్